నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తుఫానుకి నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ బాధలను పట్టించుకోకుండా చంద్రబాబు లండన్ వెళ్లారని, అలాగే కొడుకేమో దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగే మరి ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఈరోజు 5వ తారీఖైనా కూడా జీతాలు రాక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే లండన్ చెక్కేశాడు చంద్రబాబు గారు అని చెప్పి ఇదొక ప్రచారం. ఈ విధంగా అసలు పంట నష్టపోయి వారం రోజులు అవుతుంది, తుఫాను వెళ్ళిపోయి కూడా వారం రోజులు అవుతోంది. ఇప్పుడు ప్రజలను పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి, వైసీపీ చేస్తున్నటువంటి ఈ చౌకబారు ఆరోపణలను ఏ విధంగా చూడాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీలీల గారు, చంద్రబాబు గారు లండన్ వెళ్ళారండి. అది కూడా కొన్నేమో అధికారిక కార్యక్రమాల కోసం, అలాగే వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారి ఈవెంట్ కోసం వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్ళారు. అలాగే లోకేష్ గారు కూడా క్రికెట్ కోసం అని కాకుండా వేరే పనుల కోసం వెళ్ళి అక్కడ క్రికెట్ చూసినటువంటి పరిస్థితి. కానీ అదేదో రైతులను పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు, అసలు వాళ్ళ గోడే వీళ్ళు వెళ్ళినట్టు, అంతా దగ్గరుండి తుఫాను మొత్తం తీరం దాటించి రైతులను ఆదుకునేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చిక్కటి చిరునవ్వుతో జగన్ అన్నయ్య వచ్చేసాడు ఉద్ధరిద్దామని ప్రజల్ని. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగి అధికారం కోల్పోయాక ఈ రోజున ఈ మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి వింటుంటే నిజంగా చాలా హాస్యాస్పదం. అది ఏదో చెప్తుండేవాళ్ళు ఏదన్నా కథలు చెప్పుకునేటప్పుడు. ఆ కథల్లో కొన్ని సీన్స్ ఉండే, ఏంటంటే ఆ నిధి కోసం వెళ్ళారనో, లేకపోతే అదిగో దాని దగ్గరికి వెళ్తే చచ్చిపోతారని, లేకపోతే ఊళ్ళో కూడా అదిగో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఏదో ఒకటి జరిగిద్దిరో అని. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ఏపీ వచ్చి ప్రోగ్రాం పెడుతున్నారు అంటే ఆ స్టోరీల్లో చెప్పుకున్నట్లుగా అక్కడికి వెళితే రక్తం కక్కుకు చస్తారు, రక్తం కళ్ళ చూస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే. రక్తం అయితే మాత్రం కామన్. బాబాయిని రపరప వేసేసినప్పుడు ఏ విధంగా రక్తమో ఇక్కడ కూడా అంతే. అంటే బలి కోరుతారు వాళ్ళు. ఇంకా రాక్షస జాతి ఏం కోరిద్ది, వాళ్ళకి రక్తం అంటే ఇష్టం అనమాట. అట్లాంటి చిక్కటి చిరునవ్వు అన్నయ్య వచ్చినప్పుడు నిన్న కూడా రక్తం కళ్ళ చూసినట్లున్నారు. మరి ఈయన మాట్లాడతాడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి. అంటే అసలు ఈయన పర్యటనకు వచ్చాడు కదా, వాళ్ళకి ఏదన్నా ఏం చేద్దామనో, లేకపోతే ఆయన తిరిగిన ఏరియల్ సర్వే సరిగ్గా జరగలేదు, నేను వచ్చి ఈ రోజును చూశాను కాబట్టి మీరు ఇలాంటి సహాయక చర్యలు ఉంటే చేపట్టండి అని చెప్తే బాగుంటుంది. నువ్వే వచ్చి ఏం చేసావని చెప్తే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారో తెలిసిద్ది నీకు. నువ్వు ఎందుకు వచ్చావు? బల ప్రదర్శనకు వచ్చావు, లేకపోతే ఇదిగో ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి వచ్చాడు. అది ఎప్పుడు వచ్చాడు? అంటే సభ అంటే 6 నెలలు అన్నట్లుగా ఆయన అద్దింకి సుబ్బడు రాను వచ్చాడు పాను పోయాడు అని అంటారు. అట్లా చేసేవాళ్ళని. వచ్చాడు, యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు, వెళ్ళిపోయిన తర్వాత పాపం గుర్తొచ్చింది, మళ్ళీ వచ్చాడు, అరే నేను మర్చిపోయానే అని కొద్దిగా ఆలస్యం అని ఒక స్టోరీ ఉండిద్ది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలస్యం అనమాట. ఇలాగా ఈయన ఇప్పుడు వచ్చి ఏం చేశాడు అంటే ఆయన చేసింది ఏది లేదు. 2 గింజలు ఇలా పట్టుకొని, అవి ఉంటాయి కదా మన వరి గింజలు, అవి వాటిని ధాన్యం ఇలా పట్టుకొని ఇది పాలు పోసుకోవాలంటే ఏదో జరగాలంటాడు. అదేంటో చెప్పొచ్చు కదా. జనరల్గా దానికి ధాన్యం ఏర్పడేటప్పుడు పాలని లోపల, ఇప్పుడు బియ్యం వచ్చేటప్పుడు మిల్క్ లాగా ఉంటుంది లోపల లిక్విడ్. ఆ టైంలో వర్షం పడ్డప్పుడు అది తాలుగా మారిపోయిద్ది, గింజ ఏర్పడదు. దానికి నిన్న నానా తిప్పలు పడిపోయి, నానా అగచాట్లు పడిపోయి, వచ్చి రాని తెలుగుతో మరి ఏ విధంగా చెప్పాలో అర్థం కాక అక్కడున్న రైతులు కూడా కాసేపు అవాక్కైపోయి మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కూడా ఎంత ఆశ్చర్యాన్ని, లేని ఆనందాన్ని తెచ్చుకొని వాళ్ళు ఏదో వ్యక్తపరిచారు అక్కడ. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున అసలు మనం తినే భోజనం ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకు తెలియదు, ప్రతి ఎలా పండిస్తారో తెలియదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వరి భూమి లోపల పండిద్దా భూమి పైన పండిద్దా చెప్తే ఖచ్చితంగా ఆయన చెప్పిన దానికి మనం ఓకే అంటే అన్నిటికీ సై అంటే సై, తానా అంటే తందానా అందరూ వేస్తారు. మరి దానికి ఏ పంట ఎలా పండిద్దో కూడా తెలియదు. వేరుశెనగలు భూమిలో పండుతాయా భూమి పైన పండుతాయా చెప్తే అప్పుడు కూడా ఆయనకి ఓటేస్తారు. మరి ఈ రోజున ఆయన మాట్లాడుతున్న మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు చూసాం. వెంటనే ఆ సహాయక చర్యలు కానివ్వండి, అక్కడున్న ఏదైతే పేద ప్రజలు వాళ్ళ ఇళ్ల దగ్గర కంటే ఒక సమగ్రవంతమైన నాయకుడు ఒక హోదాలో, సీఎం హోదాలో ఉండి ఆ కింద వాళ్ళని ఏదైతే ఈ సహాయక చర్యలు చేపట్టండి అని ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారనేది మనం చూసాం. మామూలుగా కాదు. వాళ్ళు వెళ్ళి కానిస్టేబుల్ ఏమో 2 వీలర్ పెట్టుకొని ఉంటాడు, 2 పోలీసులు వెళ్ళేసి ఆ ఇంట్లో ఉన్న ముసలావిని బయటకు తీసుకొచ్చి అమ్మ నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయి అంటారు. ఆవిడేమో నేను ఈ సర్దుకోవాలనిద్ది. అయినా కూడా వీళ్ళు వినే పరిస్థితి. నేను అనుకున్నాను ఫస్ట్ వీడియో చూసి ఆవిడ చెప్పింది కదా వీళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నా. అబ్బాయి వీళ్ళు వెళ్ళట్లేదు, నువ్వు సర్దుకునే వరకు మేము ఇక్కడే ఉంటాము, నువ్వు సర్దుకున్నాక వచ్చి బండి ఎక్కువ తీసుకెళ్ళి నువ్వు పునరావాస కేంద్రంలో వదిలిపెడతాం.
ఎవరు పని చేస్తారు, ఎవరికేం అవసరం, ఎందుకు చేస్తున్నారంటే పైన హైకమాండ్ అలా ఉంది. అంటే మీరు చెయ్యాల్సిందే, ప్రజల ప్రాణాలు ఎవరి కూడా కోల్పోవటానికి లేదు, ఏదో ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం అయితే సంభవించడానికి కుదరదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్న యంత్రాంగం పనిచేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో కూర్చొని అనుభవించు రాజా అన్నట్లు అనుభవిస్తుంటే ఎలా తెలుస్తుంది, కాలు మీద కాలు వేసుకొని. మరి ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా స్కిట్లు వేసుకుంటూ, ఆ స్క్రిప్ట్లు రాసుకుంటూ, అవి చదువుకుంటూ, కంగారులోనేమో కాన్వాయ్ని ఒకటి కొట్టేసుకోవడం. నిన్నటి వరకు రైతుల గురించి అయిపోయింది. ఈ రోజు కొత్తగా మరి ఉద్యోగస్తులకు జీతభత్యాలు అందట్లేదు, కబుర్లేమో ఎలక్షన్స్ ముందు 1st తారీఖు ఇస్తామని చెప్పారు, ఇప్పుడేమో ఇచ్చే టైంకి లండన్ వెళ్ళిపోయారు అంటున్నారు. 2019 నుంచి 24 వరకు అయితే కరెక్ట్ ఆయన చెప్పింది, అక్షర సత్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. 2019 నుంచి 24 వరకు జీతభత్యాలు కాదు కదా, కనీసం వాళ్ళకి బొచ్చెలో బొమ్మరా వేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. తినటానికి తిండి లేదు, జేబులో చిల్లి గవ్వలేదు. అంటే విద్య నేర్పే గురువులను కూడా వాలంటీర్లుగా మందుబాబుల దగ్గర నుంచోబెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయనే మాట్లాడాలి ఉద్యోగుల గురించి, వాళ్ళ జీతభత్యాల గురించి, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుందని. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయం నాకే కావాలి అంటూ తగుదనమ్మా అంటూ వచ్చి అసలు బాధపడేవాళ్ళు, మరి వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కడ కూడా క్వశ్చన్ చేసింది మనం చూడలేదు. ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు, ఎందుకంటే వాళ్ళకి టయానికి జీతాలు అందుతున్నాయి, టయానికి పెన్షన్లు అందుతున్నాయి, టయానికి ఎవరికి మన పిఎఫ్ కూడా చూసాం, అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి చేరుతున్నాయి. కానీ ఎక్కడ లేని బాధ జగన్మోహన్ రెడ్డి గారికి. అమితమైన ప్రేమ, తల్లి మీద ప్రేమ, చెల్లి మీద ప్రేమ, బాబాయ్ కూతురు సునీత రెడ్డి మీద ప్రేమ, ఈ రోజున ఆంధ్ర ప్రజల మీద ప్రేమ. మరి అంతకంటే ప్రేమ వైఎస్ వివేకానంద రెడ్డి మీద. ఇంత ప్రేమ తట్టుకోలేక ఈ రోజున ఈయన చూపించే ప్రేమ. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఎలా ఉండిద్దంటే ఇదిగో ఈ రోజున ఈయన చెప్తున్న అబద్ధాల్లాగా ఉండిద్ది, అంతా అబద్ధమే. మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, మరి అంత భయంకరమైన తుఫాన్ సిచ్యువేషన్లో కూడా మరి ఎంత కూడా ఆ ఆస్తి నష్టం, ఈ రోజున పంట నష్టం ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఇప్పుడు నేను దాదాపుగా 4-3 వీడియోల్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎవరైతే రైతులు కానివ్వండి, అక్కడ ఎవరైతే కౌలుకు చేసే రైతులు కానివ్వండి, కౌలుకు చేసే రైతులైతే మా పొలాలు మేము కౌలుకి ఇస్తే మాకు ఫోన్లు చేసి కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి కానీ అడుగుతుంది ఏంటంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, మీ ఆధార్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే ఇదిగో రాస్తున్నారమ్మ పొలాలు నష్టం వాటిల్ని తుఫానికి, మేము అవి రాయించుకుంటామని స్వయంగా మేము కూడా ఇచ్చాం. వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు పంట నష్టం రేపో మాపో రాబోతుంది. ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏంటి, ఈయన బాధ అంటే వాళ్ళు పంట నష్టం అందుకున్న తర్వాత రాజకీయం చేస్తే బాగోదు కదా, అదేదో 2 రోజులు ముందు చేస్తే ప్రజలు ఆల్రెడీ అయిపోయింది, ఆలస్యం, కొద్దిగా ఆలస్యం కదా జగన్మోహన్ రెడ్డి గారిదంతా. ఆయన ఎప్పుడొచ్చాడో తెలుస్తుంది, లేని బురదలో ప్యాంట్ ఇక్కడ దాకా లాగేసుకొని షో చేసి వెళ్ళాడు. ఆ పంట ఏ విధంగా అక్కడ ఏమి లేదు, వరి పంట వాలిపోయింది. అక్కడ ఎంత మేర నష్టం అంటే ఒక్కోసారి ఓదుల మీద ఉన్నప్పుడు తడిస్తే ఉప్పు రాక్ సాల్ట్ ఉండిద్ది, అది తీసుకెళ్ళి చల్లితే దాంట్లో కొంతమేర కొంత కాబట్టి రైతుకు ధాన్యం అందిద్ది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, లేకపోతే అది కూడా చెప్పేవాడు పాపం. అక్కడ పంట సగం మీద ఉంది, అది పాలు పోసుకునే టైం ఒక చోట అయితే కొంత చోట వాలిపోయింది. అలా వాలిపోయి కొన్ని చోట్ల ఏం చేస్తారంటే కొంత భాగాలను కలిపి లాక్ చేసేసి నిలబెడతారు. అప్పుడు కొంతమేర అది తట్టుకొని నిలబడిద్ది, దానికి తగ్గట్టుగా మందులు కూడా వచ్చినాయి, ఈ ఫెర్టిలైజర్స్ అవి వాడతారు. ఎంత మేర మనం నష్టం ఎంత జరిగింది రైతుకి, నీకు ఆ పాలు పోసుకునిద్దా లేకపోతే గింజ ఏర్పడిద్దా అదంతా కాకుండా ఈ రోజున ఏం జరిగింది, మరి దానికి ఏ విధంగా మనం నష్టపరిహారం వాళ్ళకి అందజేయగలుగుతాం, మరి వాళ్ళు ఏ విధంగా దాంట్లోంచి సేఫ్ జోన్లోకి వస్తారు అనేది పాయింట్. నువ్వు అవన్నీ వదిలేసి పాలు పోసుకునిద్ది గింజ ఏదో చెప్తున్నాడు ఆయన. మొత్తానికైతే ఈ రోజున ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ సహాయక చర్యలు అయితే నడుస్తున్నాయి. కౌలు రైతులా లేకపోతే ఈ రోజున గతంలో కౌలు రైతులకు మాత్రం ఎవరో అసలు రైతుకే ఇస్తారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు. ఆయన ఇచ్చింది లేదు చచ్చింది లేదు, అసలు ఎప్పుడూ లేదు. రైతు భరోసా అన్నాడు, ఆ భరోసా అనేది లేకుండా చేశాడు, దానికి అర్థం కూడా లేకుండా చేశాడు ఆయన. క్రాప్ ఇన్సూరెన్సులు లేవు, రైతుకి ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన కరెంటుకు సంబంధించిన సబ్సిడీ లేదు, గిట్టుబాటు ధర లేదు. ఈయన మాట్లాడతాడు, ట్రాక్టర్లతో మామిడి పళ్ళు దక్కించిన వ్యక్తి రైతుకి న్యాయం చేస్తాడు. ఈయన గురించి ఈయన మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఇలా మాట్లాడుతుంటే చాలా 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 ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి. గతంలో మనం ఏదన్నా ప్రజలను ఉద్ధరించి వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకి మంచి చెడ్లు మనం చేసిన వాళ్ళం అయితే ఒకసారి కాకపోతే ఒకసారి ఆ హోదా ఆ హుందాతనం ఉంది, ఈయన గౌరవం ఇవ్వచ్చు,
మరి గతంలో చేశాడు కదా అనుకోవచ్చు. ఏం చేశాడు? ఏం చేయకుండా ఇట్లాంటి కబుర్లే చెప్తారు, కోటి చెయ్యరు ఒక్కటే అన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సరిపోతారు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.